హాయ్ హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్ డైహార్డ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను నేను. సో మిత్రులకు సోదరులకు మరొక వీడియో తీసుకొని మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు మనం ఉన్నాము విజయవాడ పక్కన ముదినేపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ముదినేపల్లి అనే గ్రామంలో ఇక్కడ రొయ్యల చెరువులు అంటే బాగా ఫేమస్ అండి. ఇక్కడ నుండే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్కి వచ్చాను కదండి, ఆ ఫంక్షన్ పక్కన ఆగాను. ఆ ఫంక్షన్ పక్కన రొయ్యల చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఒక రైతును కలిసి మాట్లాడి వీడియో తీసుకోవడం జరిగింది. సో ఈ రైతు మాటల్లో విషయం ఏమిటంటే, రైతుతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏమిటంటే, రొయ్యల చెరువు ఒకటి మెయింటైన్ చేయడానికి ఒక 4 నుంచి 5 లక్షల ఖర్చు వస్తుంది. దీని పంట వచ్చేసి సంవత్సరానికి 2 పంటలు. సో దీని వివరాలు, దీని యొక్క ఆదాయము, దీని యొక్క ఖర్చు ఎలా ఉందంటే, ఒక ఎకరానికి వచ్చేసి 75,000 పిల్ల పడుతుందండి. ఒక పిల్ల వచ్చేసి 35 పైసల నుంచి 50 పైసల వరకు పడుద్ది. సో ఇది వేసినప్పటి దగ్గర నుంచి ఈ పంట మొదలుపెట్టినప్పటి నుంచి మొదలు పెడితే, సో ఖర్చుకు కానీ, కరెంటుకు కానీ, దేనికి కూడా, నీళ్ళకు కానీ, దేనికి కూడా తక్కువ లేకుండా చూసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కూడా రైతు దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే చిన్నపిల్లల్ని అయితే ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాల్సి వస్తుంది. సో రైతు చెప్పిన వివరాల ప్రకారం ఏమిటంటే, ఇవి 3 నెలల నుంచి 4 నెలల లోపు, 3 నెలల 15 రోజులు, 3 నెలల 20 రోజుల లోపు పంట వస్తుందండి. ఎప్పుడైతే మనం పంటను స్టార్ట్ చేసామో అప్పటి నుండి మొదలు పెడితే ఇందులో మేత కానీ, కరెంటు కానీ టైం టు టైం ఉండాలి. ఖచ్చితంగా కరెంట్ ఉండాలి, ఖచ్చితంగా మేత ఉండాలి. ఒక బస్తా మేత వచ్చేసి 20 నుంచి 2200 రూపాయలు పడుతుంది. అలాగా రోజుకు 2 నుంచి 3 బస్తాల మేత తింటుంది. ఒక ఎకరానికి 70 నుంచి 75,000 పిల్ల వేస్తారు ఇందులో. ఇవి పంట వచ్చేసరికి ఒక కేజీకి వచ్చేసి మళ్ళీ దీన్ని అమ్మే సమయం వచ్చేసరికల్లా 250 నుంచి 400 రూపాయల వరకు కేజీ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ధరను, అప్పుడు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ధరను పట్టి దీన్ని అమ్ముతుంటారు. సో రైతు ఎంత చక్కగా తోటలో అటుపక్క వ్యవసాయం, ఇటుపక్క పశువులు, ఇటుపక్క చెరువులు, సో తనగా సొంతగా చూసుకుంటూ మేతను తన చేతులతో తనే ఫీడింగ్ ఇస్తూ ఉంటాడు ఎప్పటికీ. సో ఆ రైతుతో మాట్లాడిన తర్వాత మనం కూడా స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుందని చెప్పి ఆలోచన వచ్చింది. సో సోదరులకు, రైతు మిత్రులకు, నన్ను ఆదరించి అభిమానిస్తున్న వారందరికీ కూడా నేను చాలా కృతజ్ఞుని. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నేను మీ డైహార్డ్ ఫ్రెండ్ హర్ష మహేష్, ఇట్లు ఏఆర్ రఫీ, యానిమల్ ప్లానెట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్